దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు మార్నింగ్ మన్నా వాక్యపు దర్శనం కొరకు ఈ ఉదయకాల సమయంలో మీ ఎదుటికి వస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరం మనందరికీ అర్థవంతమైన సంవత్సరంగా ఉండవలసిందిగా ప్రభువును కోరుకుంటూ వాక్యం కొరకు కీర్తన గ్రంథం 91వ కీర్తన 13వ చరణంలో దేవుని వాక్యం ఇలా రాయబడింది. నువ్వు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. దేవుని వాక్యంలో నుండి మొదటి రోజున నూతన సంవత్సరంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల కొరకు దేవుని వాక్యంలో నుండి 4 విషయాలు 13వ వచనం నుండి ధ్యానం చేద్దండి. మొదటిది, ఇట్ ఈస్ ఎ ప్రిన్స్ ఆఫ్ వరల్డ్. లోక అధికారి అయిన సాతాను గురించిన సాదృశ్యం ఈ 13వ వచనంలో కనిపిస్తుంది. సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. సింహం కానీ, కొదమ సింహం కానీ, నాగుపాము కానీ, భుజంగము అన్నా కూడా పామే, సర్పం అని అర్థం. వీటిని బైబిల్లో సాతానికి సాదృశ్యంగా వాడారు. సింహమును గురించి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. సింహంతో పోల్చబడతా వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. సర్పమును గురించి, సింహముల గురించి దేవుని వాక్యం సాతానికి సాదృశ్యంగా రాయబడతా వచ్చింది. అది మొదటి విషయం. రెండో విషయాన్ని మనం గ్రహిస్తే, ఇట్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ బిలీవర్స్. ఇది విశ్వాస యొక్క సమస్యలకు కూడా సాదృశ్యంగా ఉంది. విశ్వాసులు చాలా సమస్యలతో ఉంటారు. సో సింహం లాంటి సమస్యలు, నాగుపాము లాంటి సమస్యలు, సర్పం లాంటి సమస్యలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. సింహం లాంటి సమస్యలు బహిరంగంగా, అది అందరికీ తెలిసినట్లుగా పెద్ద ఎత్తులో, అంత మాత్రమే కాదు శక్తివంతంగా ఆ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. నాగుపాములతో ఉండే సమస్యలు, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అవి బయటికి కంటికి కనిపించవు, అంతర్గతంగా ఉంటాయి, మోసపూరితంగా ఉంటాయి. అటువంటి సమస్యలు కూడా ఈ నూతన సంవత్సరంలో రావచ్చు. సింహం లాంటి సమస్యలు వచ్చినా, సర్పం లాంటి సమస్యలు వచ్చినా మనం ప్రభు కొరకు ఎదుర్కోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఇదే వాక్యం ప్రామిస్ ఆఫ్ ప్రొటెక్షన్. ఇది వాగ్దానం. ఈ అధ్యాయం అంతా 91వ కీర్తన సంకీర్తనలో వాగ్దానాల అధ్యాయం. దేని గురించిన వాగ్దానం అంటే ప్రొటెక్షన్ గురించిన, భద్రతను గురించిన వాగ్దానం. అందుకే నువ్వు త్రొక్కెదవు, అనగదొక్కెదవు అని దేవుడు మనకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు సింహములను నాగపాములను త్రొక్కినట్లుగా మనం కూడా ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి నాగుపాములు లాంటి, సింహములు లాంటి సమస్యలు వచ్చినా వాటిని త్రొక్కుతూ ముందుకు వెళ్ళాలి అనే వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. 4వది, ఈ వాగ్దానాలన్నింటినీ ప్రాక్టీస్ ఆఫ్ ప్రామిస్, వాగ్దానాలను సాధన చేయాలి. అంటే ఈ పాముల మీద, సింహముల మీద, కొదమ సింహముల మీద, భుజంగముల మీద నువ్వు నడుస్తూ వెళ్ళాలి. ఆగిపోతే సాగిపోలేవు. నడుచుకుంటా ముందుకు సాగిపోతే వీటిలన్నిటినీ జయించగలవు. ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అంటే, వాక్య సాధన, విశ్వాస సాధన, ప్రార్థనా సాధన, సహవాస సాధనతో దేవుడు ఇలాంటి భయంకరమైన సమస్యలను ఎదుర్కొనటానికి సహాయం చేయగలడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, నిత్యనివాసి, నూతన సంవత్సరంలో సింహములు లాంటి, సర్పము లాంటి సమస్యలు వచ్చినప్పటికీ మీరు మాకు ఇచ్చిన వాగ్దానంతో వాటిలన్నింటినీ మేము జయించడానికి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.